హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక ఈవినింగ్ రొటీన్ లాగా చేద్దాం అనుకుంటున్నా. సో కొన్ని పనులు ఉన్నాయి. ఆ తర్వాత నేను డ్రెస్సెస్ కూడా కలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే రేపు ఫెస్టివల్ ఉంది, తొలి ఏకాదశి ఉంది కదా. సో ఈ ముందు రోజు అనమాట ఈ వ్లాగ్ వచ్చేసరికి. ఈవినింగ్ కొంచెం ప్రిపేర్ చేసుకుందాము అనుకుంటున్నాను నేను. అంటే శారీ ఆల్రెడీ నేను మీషోలో తీసుకున్నాను. వీడియో కూడా నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను దాని గురించి. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఒకసారి చూడండి. ఆ తర్వాత ఇంకా అదే చెప్పాను కదా, టైలరింగ్ దగ్గరికి వెళ్ళి శారీ కలెక్ట్ చేసుకోవాలి. యాక్చువల్గా నిన్ననే కలెక్ట్ చేద్దాం అనుకున్నా వెళ్ళి, బట్ నిన్నంత ఫుల్ వర్షం అసలు విజయవాడలో అయితే నాన్ స్టాప్ పడుతూనే ఉంది మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు. ఇంకేం వెళ్తాంలే అనేసి వెళ్ళలేదు నిన్న. యాక్చువల్గా నిన్ననే తీసుకొని వచ్చి శారీకి టసల్స్ వేద్దాం అనుకున్నాను, ఏదైనా నెట్ ఫ్యాబ్రిక్ తీసుకొని అలాగా. బట్ ఇంకా అసలు నిన్న వెళ్ళలేదు. ఇంకా వేయడానికి కూడా ఏం లేదు, రేపే కదా ఫెస్టివల్. యాక్చువల్గా ఈరోజు తీసుకొని ఈరోజు వేద్దాము అనుకున్నాను, ముందే ప్రిపేర్ చేసుకున్నట్టు ఉంటుంది కదా అని. బట్ ఇంకా నిన్న అసలు తీసుకోలేదు, ఇప్పుడు వెళ్ళి తీసుకోవాలి నేను. అండ్ అలాగే కొన్ని పనులు కూడా ఉన్నాయి ఇంట్లో చిన్నవి, అవి కూడా చేసుకొని ఆ తర్వాత వెళ్ళాలి. ఇప్పుడు ఇంకా ఈ బట్టలు మొత్తం మడత పెట్టేసేయాలి. ఈ మడత పెట్టేసి కొన్ని గిన్నెలు ఉన్నాయి కడిగేసేటివి, అవి మొత్తం వాష్ చేసేయాలి. ఇంకా తర్వాత స్టార్ట్ అవ్వాలి నేను. అంతే, ఇంకా ఈలోపు ఇవన్నీ మడత పెట్టేద్దాం. బట్టలు మడత పెట్టేసి ఇంకా వెళ్ళాలన్నమాట శారీ తెచ్చుకోవడానికి. ఎందుకంటే రేపు తొలి ఏకాదశి పండగ కదా, మార్నింగే మళ్ళీ ఇంట్లో అంతా హడావిడిగా ఉంటుంది. అన్ని ఫెస్టివల్ కదా, మొత్తం పూజ, ఇంట్లో ఫుడ్ మొత్తం అంతా రెడీ చేయడానికి చాలా టైం పడుతుంది. సో అందుకోసం ఈరోజే ఈవినింగ్ వెళ్ళి తెచ్చేసుకుందాము. ఒకవేళ కనుక లూజు టైట్ కూడా చూసుకోవచ్చు కదా, ఒకవేళ ఏమన్నా ఉంటే కనుక మళ్ళీ ఫిట్టింగ్ చేయించుకోవచ్చు అని నేను ఈరోజే వెళ్దాము అనుకుంటున్నా. ఇంకా ముందైతే ఈ బట్టలన్నీ సర్దేయాలి ఎవరి వాళ్ళకి. నాకు అసలు బట్టలు సర్దడం అంటే ఎంత చిరాకంటే, ఈ మడత పెట్టి అంత సర్దడం అంటే. అండ్ అలాగే నేను ఈ బ్యాంగిల్స్కి కావాల్సిన మెటీరియల్ మొత్తం వెళ్ళి తెచ్చుకున్నాను అనమాట ఇప్పుడే. అంటే ఎందుకంటే ఆల్రెడీ నా దగ్గర కొన్ని బ్యాంగిల్స్ ఉన్నాయి చేసినవి, బట్ అవి నాకు నచ్చలేదు. ఇంకా వేరే కూడా చేసుకుందాము అనేసి ఇవి స్టోన్స్ తీసుకొని వచ్చాను. ఇవి నాకు 100 పీస్ వచ్చేసరికి 30 రూపీస్ వేశారు, చాలా ఎక్కువ వేశారు. అదే మనకి మీషోలో అయితే 6 డిఫరెంట్ స్టోన్స్ ఉన్నాయి, ప్లస్ గమ్ము కూడా ఇస్తారు. అవన్నీ కలిపి నాకు 100 రూపీస్కే ఉందన్నమాట. సో నేను ఆల్రెడీ ఆర్డర్ పెట్టేసాను. ఇంక ఇవి తీసుకున్నాం కదా అనేసి ఎందుకు వేస్ట్ చేయాలి అనేసి ఇంకా అలాగే వదిలేశాను. బ్యాంగిల్స్ పక్కన ఉన్నాయి కదా, అవి ఒక్కొక్కటి 10 రూపీస్ పడింది నాకు. సో నేను మొత్తం 4 బ్యాంగిల్స్ తీసుకున్నాను. 4 బ్యాంగిల్స్ వచ్చేసరికి 40 రూపీస్. ఇంకా ముందు రోజు శారీ తెచ్చుకోవాలని చెప్పాను కదా, ఇంక ఇప్పుడే వెళ్ళి శారీ తీసుకొని వచ్చేసాను. దీన్ని మొత్తం జిగ్జాగ్ చేపించేశాను. ఇంకా బ్లౌజ్ ఏమో ఆంటీ ఇవ్వలేదు, కొంచెం టైం పడుతుందమ్మా అన్నారు. ఇంకా అవ్వలేదంట, స్టిచ్చింగ్ కంప్లీట్ అవ్వలేదంట. అలాగే ఇది ఇంకో శారీ, మా అమ్మ ఈ శారీ నాకు కొనిపించింది. ఇది నాకు 2500 అరౌండ్ 3000 అలా పడింది అనమాట. ఇది ఒక స్పెషల్ డే కోసం అని మా అమ్మ నాకు కొనిపించింది. నేను కమింగ్ సూన్ వీడియోస్లో చూపిస్తాను. ఇంకా దీన్ని కూడా ఒకేసారి స్టిచ్చింగ్కి ఇచ్చేసాను అనమాట. తర్వాత ఇస్తే మళ్ళీ నాకు టైం సరిపోతుందో లేదో, ఆ టైంకి వాళ్ళు స్టిచ్చింగ్ కంప్లీట్ అవుతుందో లేదో అన్నట్టుగా నేను ముందే ఇచ్చేసాను 2 శారీస్. ఇంకా అదే జిగ్జాగ్ చేపించేసి ఫాల్ వేయించేసాను అంతే. ఇంకా ఈ శారీ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ అలాగే ఈ కలర్ కూడా నా దగ్గర లేదు అసలు. ఇది వచ్చేసరికి బాగా డార్క్ గ్రీన్, పక్కనే ఉన్నది కదా ఇది ఒక టైప్ గ్రీన్ అనమాట. రెండు అసలు సేమ్ కాదు. కింద వచ్చేసరికి పింక్ బార్డర్ వచ్చింది. నాకు పట్టు శారీ చాలా బాగా నచ్చింది అనమాట. ఇంకా పక్కనే ఉన్న శారీ మీకు ఆల్రెడీ చూసే ఉంటారు, మీషోలో నేను తీసుకున్నాను, ఆల్రెడీ వీడియో కూడా పోస్ట్ చేశాను కదా. దీనికి పళ్ళు వచ్చేసరికి పింక్ వచ్చింది, బార్డర్ కూడా పింక్ వచ్చింది. శారీ మొత్తం బాటిల్ గ్రీన్ అంటాం కదా, సో ఆ గ్రీన్ వచ్చింది. వీటికి నేను టసల్స్ కూడా యాడ్ చేద్దాం అనుకుంటున్నా. సో చేస్తే కనుక వీడియో పోస్ట్ చేస్తా అంతే. ఇంకా